హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఓకే, ఇక యాజ్ యూజువల్గా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చేయడం జరిగితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇక మన నిన్న మాట్లాడుకున్న మన క్వశ్చన్ ఉంది కదా, మనం ఏంటి నిన్న ఎస్పెషల్లీ సోన్ రివర్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత నర్మదా నది గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా మనకి. ఈరోజు మనం ఈ సోన్ రివర్ అండ్ నర్మదా రివర్ని కాస్త వీటిని మనం చూసేద్దాం. సో ఇవి ఏంటి, ఇవి ఎక్కడ ఆరిజిన్ అవుతున్నాయి, దీని మీద కదా క్వశ్చన్ మనకి గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ యూపీఎస్సీ కానీ క్వశ్చన్ చూస్తాం కదా. ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తే సోన్ రివర్ అండ్ నర్మదా రివర్ని ఒక్కసారి వీటిని చూసేద్దాం. సోన్ రివర్, నేను దీని గురించి మాట్లాడినప్పుడు అమర్ కంటక్ ప్లేట్ అని ఇక్కడ మనకు ఉంటుందండి, అమర్ కంటక్ పీఠభూమి అని ఒకటి. సో ఇక్కడ నుంచి మనకు సోన్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఫ్లో అవుతుంది. ఇదే ఏరియా నుంచి మనకి నర్మదా ఫ్లో అవుతుంది. ఓకేనా? సో సోన్ అనేది ఫ్లో అవుతూ గంగని మీట్ అవుతుంది. గంగ మనకి ఎలా వెళ్తుంది? సో ఏ డైరెక్షన్ వెళ్తుంది? ఈ డైరెక్షన్ వెళ్తుంది. ఆ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇదేంటి, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు సోన్ అనేది గంగకి రైట్ ట్రిబ్యూటరీనా లెఫ్ట్ ట్రిబ్యూటరీనా? ఉపనదులు, కుడివైపు ఉపనద ఎడమవైపు ఉపనద మీకే కనబడుతుంది కదా. ఏంటి, మనకి కుడివైపు ఉపనది. ఓకేనా? అమర్ కంటక్ పీఠభూమి దగ్గర నుంచి ఇది మనకి ఆరిజినేట్ అవుతుంది. ఓకేనా? సో ఆరిజినేట్ అవుతూ ఇది ఎటువైపు ఉంది? గంగకి దక్షిణ వైపే కదా ఉంది, గంగకి దక్షిణ వైపే కదా ఉంది. ఓకేనా? సో ఇది ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్. తర్వాత దీన్నే ఇంకాస్త బ్రేక్ చేస్తే, సో చూడండి, మనం మాట్లాడుకున్న అమర్ కంటక్ ప్లేట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నర్మదా ఇలా ఫ్లో అవుతుంది, సోన్ ఇలా ఫ్లో అవుతుంది. అందుకే వీటిని ట్విన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏ రేంజ్ ఉంటుంది? మనకి ఇక్కడ మనకి ఉండే రేంజ్ ని మనం వింధ్య అని పిలవడం జరుగుతుంది. ఇదే ఇక్కడ ఏ రేంజ్ ఉంటుంది? ఇక్కడ మనకు ఉండే రేంజ్ ని మనం సాత్పురా అని పిలవడం జరుగుతుంది. సో నేను అడిగిన క్వశ్చన్ లో భాగంగా ఇక్కడ మీకు ఇంకాస్త ఈజీగా డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ వింధ్యా రేంజెస్. ఓకేనా? ఇవన్నీ సాత్పురా రేంజెస్. దీన్ని నేను ఏం మాట్లాడడం జరిగింది? నర్మదా అనేది సాత్పురాకి ఎబోనే కదా పాస్ అవుతుంది. మీకు కనబడుతుంది కదా, సాత్పురాకి ఎబోనే కదా ఇక్కడ మీకు నర్మదా కనబడుతుంది. సో నర్మదా మీకు సాత్పురాకి ఎబోనే కదా కనబడుతుంది. అర్థమవుతుందా? ఇది దీన్ని కంప్లీట్ స్ట్రక్చర్ అండి. సో ఈ రోజు క్వశ్చన్, టుడేస్ క్వశ్చన్. సో చూడండి, మన క్వశ్చన్ ఏంటి? వెన్ వాస్ కలకత్తా హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్? కలకత్తా హైకోర్ట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? మీ అందరికీ తెలుసు. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మనకి చార్టర్ యాక్ట్స్, కౌన్సిల్ యాక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ యాక్ట్స్ లో భాగంగా 1861 కౌన్సిల్ యాక్ట్స్ మనకి ఏం చెప్తుంది? మన దేశంలో హైకోర్టుల వ్యవస్థకు పునాది వేసిన చట్టం ఏంటి? ఈ 1861 కౌన్సిల్ యాక్టే కదా. ఆ 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా మన దేశంలో బాంబే, మద్రాస్, కలకత్తా, ఆ తర్వాత మనకి అలహాబాద్ హైకోర్టులు వచ్చాయి. సో ఎస్పెషల్లీ నేను ఇక్కడ పిన్ చేసి అడుగుతుంది ఏంటి? కలకత్తా హైకోర్టు. అర్థమవుతుందా? నేను కలకత్తా హైకోర్టుని ఇక్కడ పిన్ చేసి అడగడం జరుగుతుంది. అది 1862 ఆగస్ట్ 14, 1862 ఆగస్ట్ 15, 1862 జూలై 1, 1866 మార్చ్ 17. సో అన్ని మనకి 1862 ఇక్కడ కనబడుతున్నాయి. అర్థమవుతుందా? వెరీ రీసెంట్ ట్రెండ్స్ చూస్తే మనకి ఇలానే కదా క్వశ్చన్స్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒక ఇయర్ దగ్గరగా ఉంటే అప్పుడు మంత్స్ ని చూడడం జరుగుతుంది. ఆ మంత్స్ కూడా చాలా దగ్గరగా ఉంటే డేట్స్ ని చూడడం జరుగుతుంది. ఈ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సార్ ఎందుకు సార్ ఈ కలకత్తా హైకోర్టుని ఈ రోజు ఎందుకు మన కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్ లో దీన్ని అడగడం జరిగిందంటే, దీని మీద ఈ రోజు మనం ఒక కరెంట్ అఫైర్ ని చూడబోతున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? నేను దీన్ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక లుకింగ్ టు ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనకు కనబడుతుందండి ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. సో పేరులోనే మనకుంది, పేరులోనే ఏం కనబడుతుంది? సురక్షిత్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? మాతృత్వ అభియాన్. సో ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? మదర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, అమ్మలని కాపాడాలి. ఇది ఏం చెప్తుంది? ఇది ఒక స్కీమ్ అండి. ఈ స్కీమ్ యాక్చువల్ గా మనకి 2016 లో వచ్చింది, 2016లో వచ్చింది. ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా ఇది రోజు లైమ్ నెట్ లోకి వచ్చింది. సో దీని ప్రధాన మోటో
దీని ప్రధాన మోటో ఏంటి అంటే ఎంఎంఆర్ అంటే మదర్స్ మోర్టాలిటీ రేట్, అంటే తల్లుల మరణం. ప్రతి 1,00,000 మంది తల్లులకి ఎంత మంది చనిపోతున్నారు, అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు డెలివరీ అయ్యే సందర్భంలో లేదంటే ఆ 28 days లో, సో వాళ్ళు ఎంతమంది, ప్రతి 1,00,000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పే రేట్ ని మనం ఏమంటాం, ఎంఎంఆర్ అంటాం. ఎస్డిజి గోల్స్ కూడా చెప్తున్నాయి. ఎస్డిజి గోల్స్ మనకి ఏం చెప్తున్నాయి, సో ఈ ఎంఎంఆర్ ని మనం తగ్గించాలి. ఎంతకి తగ్గించాలి, 2030 వరకు 70 వరకు తగ్గించాలి. అంటే ప్రతి 1,00,000 మంది తల్లులలో 70 మంది తల్లులు మాత్రమే చనిపోవాలని చెప్తుంది. మరి అది కూడా చనిపోవాలా? చనిపోవద్దు. ఎందుకు చనిపోతున్నారు? ఎందుకంటే న్యూట్రిషన్ సరిగా లేక, లేదంటే తక్కువ ఏజ్ లో పెళ్లిళ్ళు అవ్వడం, లేదంటే శరీరం సహకరించకపోయినా వాళ్ళు ప్రెగ్నెన్సీ లేదా డెలివరీకి రెడీ అవ్వడం, సో లేదంటే కొన్నిసార్లు లోపల బిడ్డ అడ్డం తిరగడానికి, ఇలాంటి సందర్భాలు మనకు ఉంటాయి కదా. సో ఇవన్నిటిని ఎవరు చూసుకోవాలి? గవర్నమెంటే కదా. సో డిపిఎస్పి మనకి ఏం చెప్తుంది, ప్రజల సంక్షేమంగా చెప్తుంది. ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలు, వెల్ఫేర్ నేషన్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ కాంటెక్స్ట్ లో మనం ఈ స్కీమ్ చూడొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, భారతదేశం అంతటా మాతృత్వ ఫలితాలను మెరుగుపరచడంలో 9 ప్రభావవంతమైన సంవత్సరాన్ని సూచిస్తుంది. అండ్ ఇది ఎవ్రీ మంత్ 9వ తారీఖు యాంటీ నాటల్ కేర్ టెస్ట్లు అన్నట్టు, అంటే బిడ్డకి జన్మనివ్వడానికి ముందు తీసుకున్న కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా, వాటిని నిర్వహించడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని చూసేస్తే ఇది మనకి ఎప్పుడు వచ్చింది, 2016 జూన్లో రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చూసుకుంటారు. ప్రెసెంట్ కన్సర్న్ మినిస్టర్ మన్సుఖ్ మాండవే కదా. ఎస్. సో ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ క్వాలిటీ అంటే యాంటీనేటల్ కేర్. చెప్పాను కదా, ఇది ఫ్రీ అండ్ క్వాలిటీ యాంటీనేటల్ కేర్. ఓకేనా, యాంటీనేటల్ కేర్ ఇస్తుంది. సో టు ప్రెగ్నెంట్ ఉమెన్ 9th of every month. అండ్ ఇది ఇవ్వడం కాదు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎవరికి ఉన్నాయి, సో ఆశా వర్కర్లని కానీ, అంబులెన్సెస్ ని కానీ, లేదంటే మొబైల్ యాప్స్ ని కానీ, ఇవన్నీ రకంగా కోఆర్డినేట్ చేసి వీలైనంత వరకు తల్లుల మరణాలని రెడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా? అండ్ ఇది ఇంకా ట్రైబల్ ఏరియాస్ లో, ఇదంతా తెలుగు స్క్రిప్ట్ అండి. చూడండి, మేము మీకు ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ అయితే తెలుగులో ఇస్తున్నారు లేదా ఇంగ్లీష్ లో ఇస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అండ్ ఏపీ మేము మాత్రమే మా ప్రతి పీడిఎఫ్ మీకు కంటెంట్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది, రెండిట్లలో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఏంటి, రోహిత్స్ అకాడమీ. అక్కడ మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని దొరుకుతాయి. అర్థమవుతుందా? సో అక్కడ ఇంకా డీటెయిల్ గా రాసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ప్రతి దగ్గర ఇంగ్లీషు తెలుగు ఇలా ప్రతి దగ్గర మేము వీలైనంత వరకు మీకు ఇలానే ఈ ఫార్మాట్ లోనే ఇవ్వడానికి రెడీ అయ్యాం. ఓకేనా? ఓకే. సో ఇది ఇంకా అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాలో నెలకి 4 సార్లు యాంటీనేటల్ కేర్ టెస్ట్లు కూడా చేస్తుంది అన్నట్టు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూడొచ్చు. అదే విధంగా ఇంకా ఇది కేవలం ఒక సింగిల్ కరెంట్ అఫైర్, కానీ ఎకానమీ పర్స్పెక్టివ్ లో అండ్ పాలిటీలో, డిపిఎస్పి వెల్ఫేర్ పర్స్పెక్టివ్ లో అండ్ కరెంట్ అఫైర్ పర్స్పెక్టివ్ లో, ఈ 3 పర్స్పెక్టివ్ లో చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఒకసారి చూడండి, ఒకప్పుడు మనకి మదర్ మోర్టాలిటీ రేట్స్ ఎంత ఉండేనంటే 130 ఉండేవి. ఎప్పుడు? 2014లో. ఇప్పుడు అంటే ఎప్పుడు? 2018-2020 టైంలో 97కి వచ్చాయి. అంటే ప్రతి 1,00,000 మంది తల్లులకి కేవలం 97 మంది తల్లుల మధ్య చనిపోతుంది. కానీ అది కూడా చనిపోవద్దండి. దట్ ఈస్ ఆల్సో ఆ బిగ్ డేంజరస్ ఫెనామినా టు అస్. అర్థమవుతుందా? సో ఇది కూడా చనిపోవద్దు. ఈ రికార్డ్స్ మీకు అవే చూపిస్తున్నాయి. 2014 చూడండి, దాదాపు 130. 15 చూడండి, 122. 16 చూడండి, 113. 2017 చూడండి, 103. 2018, 2020 చూడండి, 97. అంటే ఏం జరుగుతుంది? కంటిన్యూస్లీ, కాన్సెక్యూటివ్లీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనం ఇస్తున్న స్కీమ్స్ చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకోటి లేదండి. మీ ఆన్సర్ రైటింగ్ అయినా సరే దీన్ని వాల్యూ అడిషన్ పాయింట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఎస్. చలో, ఇది మనకి సోర్స్ ఎక్కడ? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫిఫ్త్ సర్వే. చూడండి, గ్రూప్ టూ రాసిన వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఫ్యామిలీ సర్వే కానీ, సెన్సెస్ కానీ, ఈ రికార్డ్స్ నుంచి, లేదంటే శాంపిల్ సర్వే రిజిస్ట్రేషన్ రిపోర్ట్స్ కానీ ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మీకు తెలుసుగా రాసిన వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా? ఎస్. ఈ రిపోర్ట్ 2019 and 21 రిపోర్ట్ అండి ఇది. సో అప్పటి ఆ రిపోర్ట్స్, ఆ అంశాలను తీసుకొని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మనం ఎస్డిజి గోల్స్ ని అచీవ్ చేసిన రాష్ట్రాలు మన దేశంలో అచీవ్ చేసిన రాష్ట్రాలు చూస్తే, సో ఎస్డిజి ఏం చెప్పింది? 70 వరకు ఎంఎంఆర్ ని తగ్గించండి. అంటే ప్రతి 1,00,000 మందికి 70 మంది తల్లులు మాత్రమే మరణించాలి అని మనకు చెప్పింది ఎస్డిజి. సో దీన్ని అచీవ్ చేసిన రాష్ట్రాలు చూడండి, జార్ఖండ్ 56,
తెలంగాణ 43, సూపర్ పొజిషన్ లో ఉన్నాం. ఏపీ 45, తమిళనాడు 54, కేరళ 19 నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. కర్ణాటక 69, మహారాష్ట్ర 33, గుజరాత్ 57. ఓకేనా ఇక్కడ వరకు ఉండడం జరిగింది. అండ్ గుజరాత్ అంటే గుర్తొచ్చింది, జస్ట్ ఒక 1 అవర్ కింద అక్కడ ఒక బోయింగ్ ఫ్లైట్ కూలిపోయి దాదాపు అందులో 200 పైగా జనాభా ఉన్నట్లుగా 20 మంది వరకు ఆన్ ద స్పాట్ అక్కడ చనిపోవడం జరిగింది అహ్మదాబాద్ లో. సో ఇది చాలా విచారకరమైన విషయం. ఓకే, ఎస్. సో ఇలా మనం చూడొచ్చు. ఓకేనా, ఎస్డిజి గురించి. ఎస్, తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మెటర్నల్ డెత్స్, నాన్ మెటర్నల్ డెత్స్ అంటే తల్లుల మరణాలు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ లో మనకు కనబడుతున్నాయి. అర్థమవుతుంది నా పాయింట్? గ్రూప్ 2 రాసిన వాళ్ళకి చూడండి, ఎక్కువగా ఈ చైల్డ్ సెక్స్ రేషియో కానీ, లేదు అంటే ఆ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, వీటికి సంబంధించి డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అనే క్వశ్చన్ మనం చూసాం కదా. సో ఆ కాంటెక్స్ట్ లోనే మెటర్నల్ డెత్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? 32%. ఎవరు 20 to 24 ఏజ్ ఉన్న గ్రూప్ వాళ్ళు ఎక్కువ తల్లులు చనిపోతున్నారు. అర్థమవుతుందా? ఎందుకండి అది చెప్పాలంటే ఆ ఏజ్ లో సరైన న్యూట్రిషన్ ఉండకపోవడం, అది పెళ్లికి రెడీ అయ్యే ఏజ్ కాకపోవడం, లేదంటే బాడీ సహకరించకపోవడం, ఇలా చాలా కారణాలు. ఇంకా ముఖ్యంగా అనేమియా. అర్థమవుతుంది కదా? సో వీటి కారణంగా తర్వాత 30% ఎవరున్నారు? 25 to 29 ఇయర్స్ వాళ్ళు. అర్థమవుతుందా? సో లీస్ట్ గా 2%, 45 to 49. ఇక ఆ ఏజ్ లో దాదాపుగా మనం ఏమని మాట్లాడడం, మెటర్నిటీ రేట్ అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ గురించి మాట్లాడితే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఒక మహిళ ఎంతమంది పిల్లలకి జన్మనిస్తుంది, దాన్నే కదా మనం టోటల్ ఫర్టిలిటీ అని పిలవడం జరిగింది. సో 49 ఇస్ ద లాస్ట్ రేంజ్ టు గివ్ బర్త్. ఓకేనా? సో ఇది అండి కాంటెక్స్ట్. ఎస్. ఇక తర్వాత ఇదంతా పిఐబిలో, ఇదంతా దేంట్లో? అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్, పిఐబి నుంచి మనం తీసుకున్న డేటా. ఇందులోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ మనం చూడొచ్చండి. డైరెక్ట్ క్వశ్చన్స్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను సైడ్ కూడా జరగడం జరుగుతుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ అని తీసుకోండి. లేదు అంటే ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ లో ఉంది. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ లో ఉంది, మీరు అక్కడ అక్వైర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ గా సెంట్రల్ ఎగ్జామ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ యూ విల్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామ్. అర్థమవుతుందా? చూడండి. సో జననీ సురక్ష యోజన ఏ సంవత్సరంలో వచ్చింది? 2005 లో వచ్చింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఏ సంవత్సరంలో వచ్చింది? 2017 ఆ టైంలో వచ్చింది. ఎంతవరకు బెనిఫిట్ 5,000 వరకు ఇస్తారు. ఓకేనా? తర్వాత జననీ శిశు సురక్ష కార్యక్రమం ఏ సంవత్సరంలో వచ్చింది? 2011 లో వచ్చింది. ఓకేనా? తర్వాత సుమన్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ ఏ సంవత్సరంలో వచ్చింది? 2019 లో వచ్చింది. ఓకేనా? ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం 2016. ఓకేనా? 2016 లో వచ్చింది. ఓకే. తర్వాత లక్ష 2017 లో వచ్చింది. సో ఇలా ఈ స్కీమ్స్ పిఐబిలో డైరెక్ట్ గా వచ్చాయి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా పీడిఎఫ్ ని గ్రూప్ లో ఉంది తీసుకోండి. ఓకేనా? సో ఈ ఇయర్స్ ఆ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి. కరెంట్ అఫైర్ ఒకటే, కానీ ఎక్కడికి వెళ్దాం? కరెంట్ అఫైర్ నుంచి ఎకానమీకి వెళ్దాం. గ్యారంటీ క్వశ్చన్స్ ఇటు పాలిటీలో డిపిఎస్పి వెల్ఫేర్ సెషన్కి వెళ్దాం. అర్థమవుతుంది కదా? సో ఇది ఇలా ఉంటాయి మన క్వాలిటీ ఆఫ్ కంటెంట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి వార్తల్లోకి వచ్చింది. ఎక్కడుంటుంది? త్రివేంద్రమే కదా. సో త్రివేంద్రమే ఉండేది. సో ఎందుకు వచ్చింది వార్తల్లోకి? ఎందుకు వచ్చిందంటే 270 సంవత్సరాల తర్వాత, ఆఫ్ టు 270 ఇయర్స్ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తుంది? గ్రేట్ అనాంటేషన్ అంటే మహాకుంభాభిషేకం ఇక్కడ మనం చూడడం జరిగింది. మహాకుంభాభిషేకం ఎస్పెషల్లీ కల్చర్ పరంగా ఇది ఏ దేవుడికి సంబంధించిన టెంపుల్? లార్డ్ విష్ణుమూర్తి, అంతే కదా. సో లార్డ్ విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ అండి. ఇది వచ్చేసి 7 స్టేజెస్ లో మనం ఈ గోపురం చూడొచ్చు. 1 2 3 4 5 6 7 లాగా మనం దాన్ని 7 స్టేజెస్ చూడొచ్చు. ఓకేనా? సో దీన్ని కాసేపు చూసుకుంటే ఇది ఎక్కడ ఉంటుంది? త్రివేంద్రం ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కేరళ, అంతే కదా. సో హైకోర్టు, కేరళ హైకోర్టు ఎక్కడ ఉంది? త్రివేంద్రంలో ఉందా? కొచ్చిలో ఉందా? ఎర్నాకుళంలో ఉందా? ఎక్కడ ఉంది? అండ్ లక్షద్వీప్స్ కేరళ కిందికి వస్తాయా? కర్ణాటక కిందికి వస్తాయా? ఏ హైకోర్టు కిందికి వస్తాయి లక్షద్వీప్స్? ఇది మిమ్మల్ని అడుగుతుందా? డూ కమెంట్. ఓకేనా? ఎస్. సో ద నేమ్ ఆఫ్ ద సిటీ త్రివేంద్రం ఇన్ మలయాళం అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ లార్డ్ అనంత. సో అనంత పద్మనాభ స్వామి సిటీని మనం త్రివేంద్రం లేదా తిరువనంతపురం అంటున్నామని ఇక్కడ చెప్తుంది. ఓకేనా? సో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? మార్తాండ వర్మ కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్ ఇన్ 1750 డొనేటెడ్ ద కింగ్డమ్ టు ద డైటీ. సో డైటీకి తన కింగ్డమ్ ని డొనేట్ చేశాడు అని
ఇక్కడ మనకి ఇవి చెప్తున్నాయి. ఓకేనా? ఓకే. సో ఇంకా ఇక్కడ మనం చూస్తే దీని బ్లెండ్ వచ్చేసి ఇట్ ఈస్ ద కేరళ అండ్ ద్రవిడియన్ స్టైల్. ఓకేనా? ఇది కేరళ అండ్ ద్రవిడియన్ స్టైల్ దీన్ని కట్టడం జరిగింది. ఇదంతా ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతుందండి. సో చూసాం కదా 7 టైర్ హై గోపురం కానీ, తర్వాత మ్యానుస్క్రిప్ట్స్ కానీ, ఎస్పెషల్లీ దీని చుట్టూలో ఎంత అంటే 3 మిలియన్ల అంటే 30 లక్షల పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్స్, అంటే మనకి మాట్లాడుకుంటాం కదా తమలపాకు యొక్క మ్యానుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలు అంటాం కదా, సో అలాంటి మ్యానుస్క్రిప్ట్స్. దీనికి సంబంధించిన మొత్తం ఇష్యూస్ ఇక్కడ ఉంటాయండి. ఓకేనా? ఎస్. సో ఇదంతా తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? తెలుగు స్క్రిప్ట్. సో చూడండి ఆ యొక్క తాళపత్ర గ్రంథాలు మనం ఏమంటున్నాం? మతిలికం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? వెరీ రీసెంట్ గా మతిలికం అనే పదం మనకి వార్తలు కనబడింది. ఆ మతిలికం అనే పదం ఏం చెప్తుంది అనే రకంగా కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా తెలుగు స్క్రిప్ట్. ఓకేనా? ఎస్. సో చూడండి, సో మనం క్వశ్చన్స్ ఒకవేళ చూస్తే కనుక, సో చూస్తే పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడుంది? త్రివేంద్రంలో ఉంది. ఆర్కిటెక్చర్ ఇలాంటి ఆర్కిటెక్చర్ కేరళ అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? మార్తాండ వర్మ. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు, వితౌట్ ప్రోగ్రామ్. సో వితౌట్ ప్రోగ్రామ్ అనే ఒక ఇనిషియేటివ్ కేరళలో రావడం జరిగింది. వితౌట్ అంటే విత్తనము. ఇక్కడ మీకు కనబడుతుంది కదా సీడ్ బాల్స్. ఈ సీడ్ బాల్స్ యొక్క వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతకుముందు మన తెలంగాణ కూడా చూడడం జరిగింది కదా. మన డ్రోన్స్ లో వెళ్ళి సీడ్ బాల్స్ ని కింద వేయడం, ఇలాంటి ప్రాక్టీస్ మనం చూసాం కదా. సో అదే ప్రాక్టీస్. సో వితౌట్ ప్రోగ్రామ్ కెన్ కేరళాస్ ఏరియల్ సీడ్ షవర్ ట్రూలీ రీస్టోర్ ఫారెస్ట్. సో థింగ్ ఏంటంటే అఫారెస్టేషన్, మళ్ళీ అడవుల్ని పునర్నిర్మించాలి అనే కార్యక్రమంలో భాగంగా ఇటీవలి కాలంలో వితౌట్ అనే కార్యక్రమంతో ఏ రాష్ట్రం ముందుకు వచ్చింది అనే క్వశ్చన్ మనం డైరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇదే కాన్సెప్ట్. చూడండి, ఏం లేదండి, సింపుల్ గా అఫారెస్టేషన్ ఇస్తారు. ఇందులో కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న యూత్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, లేదా యువక మండలిస్ కానీ, ఇలా చాలా మందిని ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. అందరితో ఇలాంటి సీడ్ బాల్స్ ని వేయించి అఫారెస్టేషన్ కి ఒక దారి తీస్తారు. ఏం జరుగుతుంది? ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ ఇదంతా బాగుపడుతుంది, రీహాబిలిటేషన్ అవుతుంది అనేది చెప్తుంది ఈ మన కరెంట్ అఫైర్. ఓకేనా? ఎస్. ఇదంతా తెలుగు స్క్రిప్ట్ అండి. యా. ఇప్పుడు మనం చూడొచ్చు, దిస్ ఇస్ సూపర్లేటివ్ టాపిక్. ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఇన్ ఢిల్లీ. ఏంటిది? ఈ సూపర్లేటివ్ టాపిక్ అండి. ఈ సూపర్లేటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్. అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్ వేస్ట్ అని రీసైకిల్ చేసే పార్క్ ఢిల్లీలో. ఎస్పెషల్లీ ఎక్కడ? హోలంబి కలాన్ అనే ఏరియాలో. ఇప్పుడు మన హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అనుకున్న మాట్లాడతాం కదా, అక్కడ హోలంబి కలాన్ అనే ఏరియాలో. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ ఈ వేస్ట్ ఎకో పార్క్. దాదాపుగా ఏటా 51,000 టన్నుల ఈ వ్యర్థాలని ఇది రీసైకిల్ చేస్తుంది. ఈ వ్యర్థాలు అంటే ఏంటండి? ఇప్పుడు ఇదొక రిమోట్, ఇదొక బోర్డు, సో ఒక మొబైల్, సో ఇదే కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వేస్టేజే కదా. సో ఇది వేస్ట్ అవుతున్నప్పుడు దీని నుంచి వచ్చే రేడియో ఎలిమెంట్స్ కానీ, లేదా ఇది ఎన్వైరన్మెంట్ లో కలిసిపోవడం వల్ల భూమికి కానీ, ఎకాలజీ కానీ ఇంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ డ్యామేజ్ జరగద్దంటే ఇలాంటి రీసైక్లింగ్ పార్క్స్ పెట్టడం ఇంపార్టెంటా కాదా? సో ఆ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? సో ఈ దేశంలోనే మొదటిసారిగా. ఓకేనా? ఎస్. ఇక్కడ మనం చూడొచ్చు, దీంతో ఏం జరుగుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం చూడొచ్చు. సర్క్యులర్ ఎకానమీ అంటే ఇప్పుడు ఈ రిమోట్ ని వాడాం, మళ్ళీ దీన్ని మనం ఇచ్చేసాం, మళ్ళీ దీంతో ఇంకొక కొత్త తయారవుతుంది. సో ఇక్కడ వేస్టేజ్ ఇక్కడ జరగట్లేదు కదా. సో సర్క్యులర్ ఎకానమీ కానీ ఇలా ప్రతి దానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక ముందుకు వచ్చి హోలంబి కలాన్లో భారత్ లోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సమీకృత ఈ వేస్ట్ పార్క్ ని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరి సహకారంతో? ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఏ స్ట్రక్చర్ లో చేశారంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతిలో అప్రాక్సిమేట్లీ 15 సంవత్సరాల సబ్సిడీ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందా? ఓకే. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. వేర్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్? ఎక్కడ? హోలంబి కలాన్, నార్త్ వెస్ట్ ఢిల్లీ. ఓకేనా? ఎస్. తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ఈ వేస్ట్ పార్క్? సో ఎంత దీని యొక్క కెపాసిటీ ఎంత చెప్పాం కదా, 51,000 టన్నులు. ఓకేనా? సో తర్వాత విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఈస్ డెవలప్డ్? దీని ఏ గవర్నమెంట్ ఏజెన్సీ తీసుకోవడం జరిగింది? ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకేనా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో తీసుకోవడం జరిగింది. ఎస్.
ఇప్పుడు మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. పోస్ట్పోన్ పోయా ఫెస్టివల్. మనకి ఫెస్టివల్స్ మీద ఎస్పెషల్లీ మనం జమ్మూ కాశ్మీర్ జరుగుతున్న ఫెస్టివల్స్ కానీ లేదంటే హార్న్బిల్ ఫెస్టివల్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, సో అలాంటి ఫెస్టివల్స్ లో భాగంగా ఈ రోజు మనం బుద్ధుడికి సంబంధించిన మరొక ఫెస్టివల్ పొసన్ పోయా. ఏం పేరు? పొసన్ పోయా ఫెస్టివల్. పొసన్ పోయా ఫెస్టివల్ మనం ఎక్కడ చూడడం జరుగుతుంది? శ్రీలంకలో చూడడం జరుగుతుంది. ఓకేనా? ఈ పొసన్ పోయా ఫెస్టివల్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు లైమ్ లైట్ లోకి రావడం జరిగింది? సో ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందంటే ఈ జూన్ లో పౌర్ణమి వస్తుంది కదా, ఈ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మనం పొసన్ పోయా ఫెస్టివల్ చూడడం జరుగుతుంది. అసలు పొసన్ పోయా ఫెస్టివల్ అంటే ఏంటి అంటే మిహింతలే అనే ఒక సిటీ ఉంటుందండి. ఈ మిహింతలే అనే సిటీ ఇక్కడ శ్రీలంకలో ఉండడం జరుగుతుంది. శ్రీలంక ఈజ్ దే ఐలాండ్ కంట్రీ కదా, ద్వీపదేశం కదా. సో ఇక్కడ మిహింతలే వద్ద దేవానాంపే తిస్తా, ఓకేనా, దేవానాంపే తిస్తా అనే రాజు ఉంటాడండి. ఈ రాజు దగ్గరికి అర్హత్ మహీంద్ర, లేకపోతే మీరు సింపుల్ గా అక్కడ అర్హత్ మహీంద్ర అని కూడా అనండి. సో సింపుల్ గా అర్హత్ మహీంద్ర అనండి. ఈయన ఎవరు? అశోకుడి కొడుకు. అశోకుడి కొడుకు ఏం చేశాడు? వీళ్ళందరూ అశోకుడు అండ్ ఇన్హెరిటర్ మొత్తం ఏం చేసింది? బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది కదా. అందులో భాగంగా వన్ ఆఫ్ హిస్ సన్స్ ఎవరు? అర్హత్ మహీంద్ర. ఈయన ఏం చేశాడు? బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తూ శ్రీలంకలో ఉన్న ఏ సిటీ, మిహిందల సిటీ దగ్గర దేవానాంపే తిస్తా దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రీచింగ్ చేయడం జరిగింది, అంటే బోధించడం జరిగింది. ఈ కారణంగా సో కీలకమైన ఉపన్యాసాన్ని గుర్తు చేసుకునే సందర్భంగా ఈ జూన్ పౌర్ణమి రోజున ఇక్కడ బౌద్ధ మతం చారిత్రాత్మక రాకను గుర్తు చేసుకునే విధంగా శ్రీలంకలో మనం ఈ పోసన్ పోయా ఫెస్టివల్ చూడొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పోసన్ పోయా ఫెస్టివల్ ప్రకారంగా ఇలా అందరి ఇట్లా మీదకి వెళ్ళి సాక్రెడ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. సో ఏమైనా ప్రసాదాలు అక్కడ సమర్పించుకోవడం కానీ, ప్రేయర్స్ చేసుకోవడం కానీ, గుర్తు చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నిర్వహించుకుంటారు. అర్థమైంది కదా? సో పోసన్ పోయా ఫెస్టివల్. సో ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ రాయడం జరిగింది. అర్హత్ మహీంద్ర, సన్ ఆఫ్ ద ఎంపరర్ ఆఫ్ ద అశోక ఆఫ్ ఇండియా, preached the first sermon to the king దేవానాంపే తిస్తా ఎట్ మిహింతలే. ఓకేనా? సో ఈ మిహింతలే మనం ఏమంటామంటే, ఈ మిహింతలని క్రాడల్ ఆఫ్ ద బుద్ధిజం ఇన్ శ్రీలంక. బుద్ధిజానికి ఇది ఊయల లాంటిది, క్రాడిల్ లాంటిది అన్నట్లుగా. ఎక్కడ? శ్రీలంకలో క్రాడిల్ లాంటిది ఈ సిటీ అంటాం మనం. సో ఇదే సిటీ కాకుండా ఇంకా అనురాధపురం. ఏం పురం? అనురాధపురం. ఈ అనురాధపురం అండ్ మనం మాట్లాడుకున్న మిహింతలే, ఈ రెండు బుద్ధిజానికి చాలా ఫేమస్. ఓకేనా? సో ఆ పోస్పెక్ట్ చూడొచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు? మనకి వెరీ రీసెంట్ గా మన గ్రూప్ 2 టైంలో కదా ఈయన ఎలక్ట్ అయింది. అండ్ ఈయన ఎలక్ట్ అయిన పార్టీని కూడా మనకి ఎగ్జామ్ లో అడిగారు, గుర్తుందా లేదా? సో చూడండి, ప్రెసిడెంట్ అనుర కుమార దిశనాయకే, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ. ఈయన ఏం చేశాడంటే ఎక్స్టెండ్ హిస్ గ్రీటింగ్స్, అతని గ్రీటింగ్స్ తెలిపాడు. ఎంపసైజింగ్ ద యూనిటీ అండ్ స్పిరిచువల్ రివైవల్. సో వాళ్ళ యొక్క స్పిరిచువల్ రివైవల్ కూడా, యూనిటీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు మన దేశం కూడా ఫ్రీ అండ్ స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ రన్ ఫర్ ద పిలిగ్రిమ్స్ ట్రావెలింగ్ టు ద మిహింతలే అండ్ అనురాధపురం. మన వాళ్ళు కూడా గ్రీటింగ్స్ తెలపడం జరిగింది. అట్లా ఫ్రీ వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇది మనకి లైవ్ నెట్ లోకి రావడం జరిగింది. పొసన్ పోయా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కలకత్తా హైకోర్టు. ఎస్, మిమ్మల్ని ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగా, కలకత్తా హైకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? సో టాపిక్ చూడండి, ఏముంది మనకి ఇక్కడ? కలకత్తా హైకోర్టు అలోస్ 14-year-old boy టు అడాప్ట్ ద స్టెప్ సన్స్ సర్నేమ్. సో ఈ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అంటే చూడండి, తల్లిదండ్రులు డివోర్స్ తీసుకొని ఎవరైనా సపరేట్ అయిపోయారు, మళ్ళీ మరలా పెళ్లి చేసుకుంటే జనరల్గా మన ఇండియాలో తండ్రికి సంబంధించిన ఇంటి పేరు వస్తుంది కదా. సో ఇప్పుడు డివోర్స్ అయిపోయాక ఆ ఇంటి పేరు వెళ్ళిపోయింది, కొత్తగా చేసుకున్న వాళ్ళ తండ్రి యొక్క ఇంటి పేరు ఈ అబ్బాయికి కావాలి. సో ఈ చట్టపరంగా సమ్మతమేనా? కాదు అని చెప్పడం జరిగింది. ఎక్కడ? కలకత్తాలో. సో కాదు అని చెప్పడం కాదు, దాన్ని కూడా వర్తింపజేస్తాం అని కలకత్తా హైకోర్టు ఒక మైల్ స్టోన్ లాంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద మైల్ స్టోన్ ఆఫ్ వర్డిక్ట్. ఈ తీర్పు ఒక మైల్ స్టోన్. చూడండి ఇక్కడ ఏంటి, కలకత్తా హైకోర్టు తన సవతి తండ్రి ఇంటి పేరును స్వీకరించడానికి కోరుకునే యువకుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఓకేనా? సో సవతి తండ్రి ఇంటి పేరును కూడా తీసుకోవచ్చంట. సో తర్వాత సామాజిక వాస్తవాలను అంగీకరిస్తూ అధికార దత్తత లేకుండా తండ్రి పేరును మార్చడానికి కోర్టు నిరాకరించింది. సో అధికారికంగా దత్తత తీసుకుంటే తప్ప రాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. అధికారికంగా దత్తత తీసుకుంటే ఇంటి పేరు వస్తుంది. సో ఎప్పుడు అధికారం దత్తత తీసుకుని వస్తుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ చట్టపరమైన హక్కుగా దీన్ని గుర్తించింది. ఇది ఒక చట్టపరమైన, దీనికి మన రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా? మనకు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయా? చట్టాలు చేసుకున్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడొచ్చు. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 2010లో విడిపోయారు, మరలా 2020 తల్లి మరొక పెళ్లి చేసుకుంటే, సో
ఆ సవతి తండ్రి యొక్క ఇంటి పేరు ఇతనికి రావాలని దాంట్లో అక్కడ వేటిని అలో చేయడం జరిగింది. వేటిని డెని అంటే వేటిని అనుమతించారు, వేటిని నిరాకరించారు. సవతి తండ్రి ఇంటి పేరుతో సరిపోవడానికి పిల్లల ఇంటి పేరును మార్చుకోవచ్చు. ఎస్, మార్చుకోవచ్చు అంట. అధికారిక రికార్డులో తల్లి ఇంటి పేరును కూడా చేంజ్ చేయొచ్చు. కానీ వేటిని అనుమతించలేదు. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ దత్తత అధికారికంగా అఫీషియల్ గా జరుగుతుందో అప్పుడు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడొచ్చు. సో ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు వచ్చింది? ఈ తీర్పిచ్చింది ఎవరు అంటే జస్టిస్ కౌశిక్ చందా. ఓకేనా? సో పిటిషన్స్ వచ్చేసి చైల్డ్ మదర్ అండ్ స్టెప్ ఫాదర్ వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. సో అక్కడున్న కలకత్తా మున్సిపల్ యాక్ట్ 1980 ప్రకారంగా అందులో సెక్షన్ 454 ఏం చెప్తుందంటే అలా ఇంటి పేరు ఇవ్వడం కుదరదు అని చెప్తే ఈ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అలా ఏముండదు, చట్టాన్ని మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అధికారికంగా దత్తత జరుగుతుందో అప్పుడు స్టెప్ ఫాదర్ యొక్క ఇంటి పేరును కూడా తీసుకోవచ్చు అని కోర్టు చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ కాంటెక్స్ట్ లో మనం మన క్వశ్చన్ చూడొచ్చు. సో క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఏంటి? కలకత్తా హైకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఈ డేట్ ఏంటంటే ఇది బాంబే, ఇది మద్రాస్, ఇది కల్కత్తా, ఇది అలహాబాద్. ఓకేనా? సో థింగ్ ఏంటి అంటే హైకోర్ట్స్ అనే కాన్సెప్ట్ మన దేశంలో 1861 కౌన్సిల్ యాక్ట్ అండి. 1861 కౌన్సిల్ యాక్ట్ పరంగా మనకి 1862లో 3 హైకోర్ట్స్ రావడం జరిగింది. బాంబే, మద్రాస్, కలకత్తా. ఓకేనా? బాంబే హైకోర్టు వచ్చింది, మద్రాస్ హైకోర్టు వచ్చింది, కలకత్తా హైకోర్టు వచ్చింది. తర్వాత 1866లో అలహాబాద్ హైకోర్టు కూడా మన దేశంలో ఏర్పడడం జరిగింది. సో కరెంట్ అఫేర్ కానీ ఎక్కడికి తీసుకెళ్లాను? పాలిటీలో ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కి తీసుకెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఓకే, చలో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. శ్రీ బాంకే బిహారీ టెంపుల్. జనరల్ గా బిహారీ అంటే ఏంటి? విలాస పురుషుడు. ఎవరిని? కృష్ణుని అంటాం జరుగుతుంది కదా. సో ఈ టెంపుల్ మనకి ఎక్కడ ఉంది అంటే బృందావనంలో ఈ టెంపుల్ ఉండడం జరిగింది. సో ఎందుకు ఇది ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది? సో చూడొచ్చు మనం ఇక్కడ ఈ టెంపుల్ కి అప్రాక్సిమేట్లీ 500 కోట్ల రూపాయల్ని శ్రీ బాంకే బిహారీ టెంపుల్ కారిడార్ ఇన్ బృందావనంలో ఈ టెంపుల్ కి అప్రాక్సిమేట్లీ 500 కోట్లు ఇచ్చి ఈ టెంపుల్ యొక్క కారిడార్ ని నిర్మించమని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పాస్ చేసింది ఆర్డర్స్ ని. అర్థమవుతుందా? ఆ కాంటెక్స్ట్ లో ఈ టెంపుల్ జాగ్రఫీ పరంగా ఈ టెంపుల్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఓకే, ఎస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మేము ప్రతి టాపిక్ ని తెలుగులో ఇస్తున్నాం, ఇంగ్లీష్ ఇస్తున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని చూడండి ఇక్కడ ఎలా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి దాన్ని మీకు ఇక్కడ ఎలా హైలైట్ చేయడం జరిగింది? సో ప్రతి దాన్ని మీకు ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఏదేది ఇంపార్టెంట్ కాదన్న విషయం. సో దీన్ని కూడా అర్థం చేసుకోండి. దీని వెనకాల కూడా చాలా వరకు హార్డ్ వర్క్ ఉంటుందండి. ఈ డేటా చాలా సైట్స్ నుంచి అక్వైర్ చేయడం జరిగింది. మీరు ఏ పేపర్ నుంచి చదవండి, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ఎక్కడ దొరకదు. అర్థమవుతుందా? మీరు మిగతా కరెంట్ అఫైర్స్ కూడా కంపేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇంత దూరం వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా ఇవ్వండి. మన దగ్గర నుంచి 365 డేస్ ఈ క్లాసెస్ ఇలాగే మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎస్, చూద్దామండి. ఎస్, ఇప్పుడు మనం చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్వామి హరిదాస్ గురు ఆఫ్ ద ఫేమస్ సింగర్ తాన్సేన్. సో స్వామి హరిదాస్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంట. ప్రెసెంట్ టెంపుల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? బాంకే బిహారీ. వాజ్ కన్స్ట్రక్టెడ్ 1864 అంటే వెంటనే అప్పుడే కదా మనకి 1857 లో సిపాల తిరుగుబాటు జరిగింది కదా. సో దిస్ ఇస్ ద యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇండియన్ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్, అంటే ఇండియన్ యొక్క చేతుల కళాకారుల యొక్క ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత దిస్ టెంపుల్ ఫ్రమ్ ద వాల్స్ టు ద సీలింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద డైటీస్ హ్యావ్ బీన్ పెయింటెడ్ త్రూ ద ఆయిల్ పెయింటింగ్. సో ఇక్కడ మనకు ఆయిల్ పెయింటింగ్స్ కూడా చూడొచ్చట. సో చేతి వృత్తులకి ఇది ఎంతగానో ఫేమస్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎస్, చలో. తర్వాత ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్, మనకు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ టెంపుల్ కీలక పాత్ర పోషించింది. ద సెంటర్ ఆఫ్ ద రివల్యూషనరీ యాక్టివిటీస్ ఫ్రమ్ హియర్ ద రెవల్యూషనరీ న్యూస్ పేపర్ బుందేల్ఖండ్ కేసరి వాస్ పబ్లిష్ సీక్రెట్లీ. సో రెవల్యూషనరీ మూవ్మెంట్ లో భాగంగా బుందేల్ఖండ్ కేసరి అనే పేపర్ కూడా ఇక్కడ నుంచి ప్రచురితం అయ్యింది. అర్థమవుతుందా? ఫ్రీడమ్ స్ట్రగుల్ లో కూడా ఈ టెంపుల్ ఎంతగానో లీడ్ రోల్ ప్లే చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎస్. సో తెలుగు స్క్రిప్ట్ అండి. దీని మీద ఒక 2 క్వశ్చన్ చూస్తే సరిపోతుంది. సో బాంకే బిహారీ టెంపుల్ ఏ సిటీలో, అంటే ఏ దేవుడికి సంబంధించింది? ఎవరికి? కృష్ణుడికి సంబంధించింది. ద సిటీ లొకేటెడ్ ఇన్, ఎక్కడ లొకేట్ అయింది? బృందావన్, మథురా డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎస్టాబ్లిష్డ్ బాంకే బిహారీ టెంపుల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్వామి హరిదాస్, ఏ గురు ఆఫ్ ద ఫేమస్ సింగర్ తాన్సేన్. ఓకేనా? తాన్సేన్ యొక్క ఫేమస్ గురు ఎవరు? స్వామి హరిదాస్. ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈరోజు ఈనాడు పేపర్ ఆర్టికల్ వచ్చింది.
అగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో మన దేశంలో మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 24 ఏం చెప్తుంది? ఆర్టికల్ 24 పీడనాన్ని నిరోధించే హక్కులో భాగంగా చిన్న పిల్లల్ని ఈ పరిశ్రమల్లో పనిచేయడం కానీ పీడించే పని, వెట్టి, బగేలా, బేగార్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా, వీటికి అగెనిస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని సిద్ధాంతం మనకి నెహ్రూ గారు చెప్పారు కదా. సో ఆ కాంటెక్స్ట్ తీసుకునే భాగంగా ఆర్టికల్ 24 ఏం చెప్తుంది? పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు పరిశ్రమలో ఎలాంటి హార్డ్ వర్క్ కూడా చేయొద్దు. అర్థమవుతుంది కదా. సో ఆ కాంటెక్స్ట్ లో చూడండి. ఈ కాంటెక్స్ట్ చూస్తే ఏంటి? ప్రతి ఏటా జూన్ 12 బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అర్థమవుతుందా? బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. సో అసలు బాలులు అంటే ఎవరు? యూఎన్ ప్రకారంగా 18 ఇయర్స్ కింద ఉన్న ప్రతి ఒక్కరు బాలే. 18 ఇయర్స్ కింద ఉన్న ప్రతి ఒక్కరు బాలే. కానీ మన దేశంలో 14 సంవత్సరాలలోపు పనిచేసే పిల్లల్ని బాల కార్మికులుగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. యుఎన్ఓ ప్రకారంగా 18 ఇయర్స్, అదే ఇండియా ప్రకారంగా 14 ఇయర్స్. ఓకేనా? ఇండియా ప్రకారంగా 14 ఇయర్స్ లోపు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు బాల కార్మికులే. ఈ కాంటెక్స్ట్ చూద్దాం. చూస్తే యునెస్కో అండ్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఎవరెవరు? యునెస్కో ప్లస్ ILO ఈ రెండిటి సహకారంతో గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు 16 కోట్ల మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో దాదాపు ఒకరు ఇందులో చిక్కుతున్నారు. ఇంత బాధాకరం అండి. ప్రతి 10 మందిలోనంట ఒక పిల్లోడు బాల కార్మికుడే మిగిలిపోతున్నాడు. ప్రపంచం మొత్తం మీద 16 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. సో ఎంత విచారకరం ఇది. అర్థమవుతుంది కదా. సో భారతదేశంలో చూసుకుంటే 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ సర్వే పేర్కొంది. దాదాపు మన దేశంలో అంటే 6 కోట్ల మంది, అంటే 146 కోట్ల మందిలో దాదాపు 6 కోట్ల మంది బాల కార్మికులుగా ఉంటున్నారు. సో చాలా ఇది ఆలోచించదగ్గ విషయం. ఓకేనా? తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే బాల కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, చండీగఢ్. అల్పంగా ఉన్న రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే సిక్కింలో తక్కువ ఉన్నారు, మిజోరాంలో తక్కువ ఉన్నారు, డామండేలో తక్కువ ఉన్నారు, లక్షద్వీప్లో తక్కువ ఉన్నారు. చూసారా? సో ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, తక్కువ ఉన్న రాష్ట్రాలు. ఇది ఎస్పెషల్లీ సొసైటీలో చాలా 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 ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. గ్రూప్ 2లో పేపర్ 2లో వస్తుంది. ఓకే, దీని చారిత్రక నేపథ్యం చూస్తే బాల కార్మికుల మీద దృష్టి పెట్టడానికి ఇక్కడ పేపర్లో తప్పించాడు. సో మనం చూస్తున్న పేపర్లోనే తప్పివ్వడం జరిగింది. 2022 కాదు, ఇది 2002. అర్థమైందా? 2002లో ఏం జరిగింది? దీని మీద అంతర్జాతీయ లేబర్ అంటే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జూన్ 11న ఒక సమావేశం నిర్వహించింది. అందులో 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని ప్రమాదకర వాతావరణంలో పనిచేయించాలని చట్టపరంగా నేరంగా ప్రకటించాలని సభ్యదేశం మొత్తం దీన్ని తీర్మానించాయి. సో ILOలో ఉన్న మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంతకంటే తక్కువ ఉన్న పిల్లలు పనిచేయడం అది కఠినమైన క్రిమినల్ యాక్టివిటీ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో దీన్ని వ్యాప్తి చేసేందుకు ఒక రోజు మనం జరపాలి అని అప్పటి నుంచి మొదటిసారిగా 2022 కాదు 2002 ఈ 2002లో జూన్ 12న ఈ వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ని జరపడం మనం ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది దీని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అర్థమవుతుందా? సో ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో మన క్వశ్చన్ క్వాలిటీ కానీ మన కంటెంట్ మేకింగ్ కానీ ఇంతకు మించిన మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఒకసారి గ్లాన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు చూస్తే, సో చూడండి, ఫస్ట్ మనం ఏంటి మన క్వశ్చన్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనం మాట్లాడడం ఏంటి, కలకత్తా హైకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగింది, తర్వాత ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఎప్పుడు వచ్చింది, 2006లో వచ్చింది, అది ఏం చేస్తుంది, MMR గురించి మాట్లాడుతుంది. ఓకేనా? ఇక తర్వాత మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడుంది? త్రివేంద్రం ఉంది, కేరళలో ఉంది. మార్తాండ వర్మ దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక తర్వాత విద్యుత్ ప్రోగ్రామ్ మనం ఎక్కడ తీసుకోవడం జరిగింది? కేరళలో తీసుకోవడం జరిగింది. ఓకే, ఎస్. తర్వాత ఇండియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాం? కొలంబీ కలాన్ ఇన్ న్యూఢిల్లీ. ఓకేనా? ఎస్. తర్వాత బుద్ధిజాన్ని స్మరించుకుంటూ శ్రీలంకలో జరుపుకునే ఒక గ్రేటెస్ట్ ఫెస్టివల్ పోసన్ పోయన్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది అని మనం చూడడం జరిగింది. తర్వాత కలకత్తా హైకోర్టు ఏమని చెప్పడం జరిగింది? స్టెప్ ఫాదర్ యొక్క ఇంటి పేరును కూడా సంబంధిత పిల్లవాళ్ళు తీసుకోవచ్చు అని ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. తర్వాత శ్రీ బాంకే బిహారీ టెంపుల్, ఇది ఎక్కడుంది? మథురా డిస్ట్రిక్ట్ లో బృందావన్ అనే ఊర్లో ఉండడం జరిగింది. ఈ కారిడార్ డెవలప్ చేయడానికి దాదాపు 500 కోట్లు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక తర్వాత
తర్వాత ఇక్కడ మనం ప్రపంచ బాల వ్యతిరేక దినోత్సవం చూడొచ్చు. ఎస్, దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2002లో పేపర్లో తప్పడం జరిగింది. ఓకేనా? ఎస్, ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.